చాలామంది నా మతం గొప్ప నా మతం గొప్ప అని కొట్టుకుంటారు కదా. సో వాళ్ళ మతాన్ని నమ్మే వాళ్ళకి అసలు ఏ మతాన్ని నమ్మని ఎథిస్ట్స్కి అంటే నాస్తికులకి కేవలం 1% తేడా ఉంటుంది. ఎందుకో మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక మతం నమ్మేవాడు వాళ్ళ దేవుడిని నమ్ముతాడు, మిగిలిన ఏ దేవుడిని నమ్మడు. అంటే ఏంటి, ప్రపంచంలో కొన్ని 10,000 పై రిలీజియన్స్ అయితే ఉన్నాయి ప్రపంచంలో. 10,000 రిలీజియన్లో సో వాడు విశ్వసించేది, వాడు బిలీవ్ చేసేది కేవలం ఒక రిలీజియన్నే. మిగిలిన 9,999 రిలీజియన్స్ని వాళ్ళ దేవుడిని విశ్వసించడం. ఎథిస్ట్ ఏంటి, నాస్తికుడు ఆ 10,000 దేవుడిని 10,000 రిలీజియన్స్ని అయితే విశ్వసించడు. సో వాళ్ళకి ఎథిస్ట్కి బాగా అంటే మతాన్ని బాగా మీదకెక్కించుకొని ఇది నా మతం గొప్పతనం అని చెప్పుకున్న వాడికి నాస్తికుడికి కేవలం 1% తేడా ఉందనేది నా ఒపీనియన్. అసలు నా దృష్టిలో రిలీజియన్ అనేది వెరీ వెరీ నేరో బీమ్ అన్నమాట. అంటే చాలా నేరో బీమ్ అండ్ ప్రైవేట్ అఫైర్ విత్ ద గాడ్. అంటే నా పర్సనల్కి ఇప్పుడు నేను ఎప్పుడన్నా డిస్సాటిస్ఫైగా ఫీల్ అయినప్పుడు, లేదంటే నా మీద నాకు సహనం కోల్పోయినప్పుడు నేను దేవుడితో చెప్పుకోనికి ఒక సన్న తీగలాయన లాంటిది. అది నాకు దేవుడికి ప్రైవేట్ అఫైర్. అది ఇంట్లో ఉన్నంత వరకే ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటేలా చూడాలి. అలాగే గుడిలో కూడా, గుడిలో ఉన్నంతవరకు నా మతం, గుడి బయట దాటిన తర్వాత ఉండకూడదు. అసలు జనరల్గా నాకు తెలుసుండి ఈ స్పీకర్లు ఏ గుడికి కానీ, ఏ టెంపుల్కి కానీ, ఏ మసీదుకి కానీ, ఏ చర్చికి కానీ స్పీకర్లని ఎలో చేయకూడదు. మినిమం డెసిబల్స్లో లోపల అందరికీ వినబడేలాగా ఎలో చేయాలి తప్ప బయటికి ఏదో ప్రచారం చేసుకునేటట్టు బయటికి ఫుల్ సౌండ్లు పెట్టుకొని ఏ ఒక్క మత అదే ప్రాంగణాల్లో కూడా బయటికి వినపడేటట్టు అయితే పెట్టుకోకూడదని నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క ప్రార్థనా స్థలాల వరకే పెర్మిటెడ్గా గవర్నమెంట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రార్థనా స్థలం వరకు వినిపించేటట్టు సౌండ్ డెసిబల్స్ పెట్టుకోవాలని అయితే ఇవ్వాలి. గాడ్ ఉన్నాడు అని ఎవరు ప్రూవ్ చేయలేరు, గాడ్ లేడు అని ఎవరు ప్రూవ్ చేయలేరు. కాకపోతే ఉన్న గాడిని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత దేవుడిని నమ్మిన వాళ్ళదే తప్ప దేవుడిని నమ్మని వాళ్ళు కదా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఏది లేదు అన్నప్పుడు ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? సో గాడ్ ఉన్నాడని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే కంపల్సరీగా దేవుడు ఉన్నారని నమ్మే వాళ్ళది. ఇంకొకటి ఏంటంటే ఈ డిబేట్లో మ్యాక్సిమం ఎథిస్టే విన్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే లాజిక్తో మాట్లాడాలంటే వీళ్ళు చెప్పే లాజిక్ 100% అప్లికేబుల్ అవుతుంది ఎథిస్ట్, అది నాస్తికులు. కాకపోతే దేవుడిని నమ్మే వాళ్ళు చెప్పే లాజిక్ ఈ యొక్క పరిమితికే అప్లై అవుతుంది, ఇంకో పరిమితికి వచ్చినప్పుడు అప్లై అవుతుంది అంటారు. ఇప్పుడు పలానా సిచ్యువేషన్లో వీళ్ళని ఎందుకు కాపాడారంటే దేవుడు ఉన్నాడు కాబట్టి కాపాడారు. మరి పలానా సిచ్యువేషన్లో వీళ్ళని ఎందుకు కాపాడలేదు? ఇప్పుడు చిన్నపిల్లలను రేప్ చంపేస్తున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు కాపాడలేకపోతున్నాడు దేవుడు పైనుంచి చూసినా సరే అంటే దానికి లాజిక్ చెప్పరు. అది పూర్వజన్మ సుకృతం లేదంటే కర్మలను బట్టి అలా ఉంటుంది అంటారు. సో ఆ కర్మ ఉంటే అన్నిటికీ అప్లై అవ్వాలి, లేదు దేవుడు కాపాడుతాడంటే ఈ అన్నింటికి అప్లై అవ్వాలి. ఈ యొక్క డిస్కషన్లో మ్యాక్సిమం ఎథిస్టే విన్ అవుతారు. ఎందుకంటే లాజిక్ అనేది ఎక్కువ మాట్లాడతారు కాబట్టి నాన్ బిలీవర్స్ ఆఫ్ గాడ్. సో వాళ్ళే విన్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఇంకొకటి జనరల్గా నేను ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే ఏ మత గ్రంథాల్లో వాళ్ళ బుక్కుల్లో పాత్రలు కానీ లేదంటే ఆ సన్నివేశాలు కానీ మనం సమాజానికి ఉపయోగపడేటట్టే రాశారు. అంటే సమాజం ఇలా ఇవన్నీ పాటిస్తే సమాజం బాగుంటుందని. నిజంగా రామాయణం చదివిన అందరూ లేదంటే శ్రీరాముడి గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు అందరూ ఎవరన్నా వేరే వాళ్ళు కానీ ఎవరన్నా కనిపిస్తే జై శ్రీరామండి జై శ్రీరామండి అంటారు. జీసస్ పాటించే వాళ్ళంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరైతే ఆమెనో లేదంటే ప్రైజ్ ద లార్డ్ ఇలా సింపుల్గా జై శ్రీరామ్ అండి ప్రైజ్ ద లార్డ్ అండి ఇలా చెప్తారు. అంతే ప్రైజ్ ద లార్డ్ జై శ్రీరామ్ శ్రీరాముడిని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు, జీసస్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు గట్టిగా వాళ్ళ యొక్క మతాల్ని వేరే వాళ్ళ మీద అంటే పెద్ద ఫోర్స్ చేస్తున్నట్టయితే మాట్లాడారు. జై శ్రీరామ్ అండి లేదంటే ప్రైజ్ ద లార్డ్ అండి అంటారు. అంతే. అందుకని వాళ్ళ యొక్క శ్రీరాముడి యొక్క గొప్పతనం అదే సహనం. జీసస్ యొక్క గొప్పతనం కూడా అదే సహనం. సో వాళ్ళు నిజంగా వాళ్ళు అసలు రామాయణం చదవలేదు, బైబిల్ చదవలేదు అన్నట్టే వాళ్ళు గట్టిగా అరుస్తున్నారంటే జై శ్రీరామ్ అని గట్టిగా ఎవరైనా వేరే వాళ్ళు కనిపిస్తే అలా ఊపుతూ అరుస్తున్నారంటే వాళ్ళకి అసలు రామాయణం గురించి తెలియనట్టు, శ్రీరాముడి గురించి తెలియనట్టు అనేది నా ఒపీనియన్. ఇది ఫైనల్గా నేను అర్థం చేసుకున్నదండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.